ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో టాపిక్లో చెప్పాల్సింది అసలు ఎడ్యుకేషన్ గురించి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రుణమాఫీ పెద్ద చర్చ జరిగింది. అండ్ వేలాది మంది రైతు మిత్రులు, రైతు సోదరులు చాలామంది వేచి చూస్తున్నారు. కాబట్టి రైతు రుణమాఫీ గురించి తెలంగాణలో ఎప్పట్లోగా జరగచ్చు, అసలు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా లేదా అని చాలామంది రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుంది, దీని గురించి షార్ట్ కట్లో మన చిన్న డిస్కషన్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి మ్యాటర్లో డెప్త్గా వెళ్తే మొత్తానికి తెలంగాణ రైతు రుణమాఫీ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఎందుకంటే రైతు బంధు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనకు జరిగేది అదే అండి. ఎందుకంటే రైతు బంధు పేమెంట్ గురించి చిన్నగా చిన్న ప్రతిపక్షాల అల్లర్ల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ రైతు బంధు అందరికీ దక్కి తీరుతుంది. ఇది వాస్తవం. ఇప్పటికీ ఎకరా లోపు, ఎకరా పైబడి ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి పడిపోయాయి. ఆ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకా రైతు బంధు రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తనలో ఇంకా రుణమాఫీ నుంచి అంటే గత ప్రభుత్వాలు మోసం చేసాయి కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా న్యాయం చేస్తుందా? ఎందుకంటే బ్యాంకర్ల నుంచి ఎలా రుణ విముక్తి కలగాలి, ఒక రైతుగా బయటకు ఎలా రావాలి, మిత్తి కట్టలేక ఒక 8 years నుంచి ప్రభుత్వం చేస్తుంది కదా అనేటువంటి ఒక హోప్స్తో, ఒక ఆశతో మనం మాఫీ అంటే కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టలేకపోయాం. ఇది వాస్తవం అండి. మొత్తానికి దీనికి సంబంధించి అప్డేట్ చెప్పాలంటే రాష్ట్ర గవర్నర్ ఈ మాట చెప్పడం అసెంబ్లీలో ఒక హైలైట్ టాపిక్ అండ్ వైరల్ టాపిక్ అని చెప్పొచ్చు. ఇది అక్షర నిజం. తమిళిసై కూడా మన రాష్ట్ర గవర్నర్గా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా మొత్తంలో వాస్తవం చెప్పాలంటే రైతు రుణమాఫీ జరుగుతుంది. ఇది కూడా క్రమం తప్పకుండా మనకు వారం 10 రోజులు ఈ రైతు బంధు పేమెంట్ పంపిణీ అయిపోయాక రైతు రుణమాఫీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానం ప్రకారమే 4 విడతల్లో, అంటే ప్రతి విడతలో 50,000 చొప్పున 4 విడతల్లో 2 లక్షల రూపాయలు ఎవరికైతే వ్యవసాయ క్రాప్ లోన్స్ ఉంటాయో అవన్నీ కూడా మాఫీ అవుతాయి. దానికి సంబంధించి పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీస్ట్ కావచ్చు, అండ్ కొత్తగా అప్గ్రేడ్ వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క లీస్ట్ కావచ్చు, ఆ 2 లీస్ట్ కూడా మీకు కంపేర్ చేసి మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అసలు రుణమాఫీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా వన్స్ మీరు స్మార్ట్ మొబైల్ ఉంటే చాలండి, వన్స్ చెక్ చేసుకోండి దయచేసి. మిగతా ఏదైనా డౌట్స్ ఉంటే రుణమాఫీకి సంబంధించి ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్స్ని తెలియజేయండి. ఎందుకంటే ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వానికి కాస్త ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ప్రెజర్ అనేది వస్తుంది. కాబట్టి మొత్తంలో రైతు రుణమాఫీ వచ్చి తీరుతుంది, జరిగి తీరుతుంది. ఇదే నిజం, ఇదే వాస్తవం. ఓకేనా? దీనికి సంబంధించి ప్రతి నిమిషంలో నేను ఉంటాను అండగా. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.